జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం అంటూ పిలుపునిచ్చింది జనసేన. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన జనసేన శ్రేణుల స్ఫూర్తి విడిచిపెట్టడం, సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి భిన్నంగా స్థానిక ఎన్నికల్లో జనసేనకు స్థానాలు ఉంటాయి. స్థానిక ఎన్నికల సంసిద్ధతకు తగిన విధి విధానాల రూపకల్పనకు పార్టీ నుంచి ప్రత్యేక కమిటీ ఉంటుంది. జనసేన శాసనసభాపక్షం సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయం చెప్పుకొచ్చారంటూ ఇప్పుడు జనసేన ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఒక్కళ్ళు సంసిద్ధం కావాలి. ఈ ఎన్నికల్లో పార్టీ పక్షాన అనుసరించే విధి విధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమిస్తాం. అదే సందర్భంలో జన సైనికులు వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి అంటూ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎంత ధైర్యంగా పోరాడతాయి అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో నిలబడ్డ తీరుని ఎవరూ మర్చిపోరు. ఆ రోజు నామినేషన్ వేసే పరిస్థితులు లేకుండా అప్పటి పాలకులు ప్రవర్తిస్తే వాళ్ళని ఎదిరించి పోటీకి నిలిచిన జనసేన నాయకులు వీర మహిళల స్ఫూర్తిని ఎప్పుడు విడిచిపెట్టబోము అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మున్సిపల్ పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల కార్యాచరణ మీద చర్చించారు. ప్రజాప్రతినిధులు తెలియజేసిన అంశాలను నోట్ చేసుకున్నారు. ఎన్నికల సంసిద్ధత మీద దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా వాళ్ళ ప్రాంతంలో జనసేన బలాబలాలు బేరీజు వేసి మనం పోటీ చేసిన తగిన స్థానాలు గుర్తించి కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలన్నారు. మన శ్రేణుల పోరాట పటిమ ఎంతో విలువైంది. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి సందర్భంలో బలంగా నిలిచి ప్రజాపక్షం వహించారు. రాష్ట్రంలో 19-24 మధ్య ఉన్న పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనసేన శ్రేణులు 21 స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నిలబడ్డాయి. 24 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదపడ్డాయి. ఈ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్తున్నారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు ఎంత దారుణంగా చేశారో ఆ సమయంలో కూడా ధైర్యంగా దాడుల్ని ఒత్తిడిని ఎదుర్కొని నిలబడ్డారు. ఆ స్ఫూర్తికి విలువ ఇచ్చేలా ఈసారి జనసేన నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.